బ్రేకింగ్ న్యూస్ రాజమండ్రిలో చిరుతకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. రాజమండ్రిలో చిరుత కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. అక్కడ బోన్ ఏర్పాటు చేసిన చిరుత ఆ బోన్లో చిక్కలేదు. డ్రోన్ కెమెరాలతో కూడా చిరుత జాడను కనిపెట్టడానికి అటవీ శాఖ అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఒకరోజు నైట్ సీసీ కెమెరాలో చిరుత సంచారం కనిపించింది. అడుగుజాడలు కూడా అక్కడ కనిపించాయి. దీంతో బోన్ ఏర్పాటు చేసిన చిరుత ఆ బోన్కు చిక్కలేదు, కెమెరాకు మాత్రం చిక్కింది. చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కెమెరాకు మాత్రం చిక్కాయి. దీంతో డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నారు చిరుత ఎక్కడుందో కనిపెట్టడానికి. హౌసింగ్ బోర్డు ప్రాంతం నుంచి పుష్కర వనం వైపు చిరుత సంచరిస్తోందని అధికారులు చెప్తున్నారు. చిరుతను పట్టుకోవడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. చిరుత కదలికలను గుర్తించడానికి 50 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, 4 బోన్లు కూడా ఏర్పాటు చేశారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్రల సహాయంతో వ్యాపారాలు స్థానికులు సాగిస్తున్నారు. రాత్రి వేళల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి చిరుత సంచారం గురించి గ్రామస్తులు, అధికారులు ఏం చెప్తున్నారో చూద్దాం. చిరుత పులి సంచరించుచున్నది కావున ప్రజలందరూ అప్రమత్తమై రాత్రిపూట ఒంటరిగా తిరగకూడదని, ఇళ్లకే పరిమితమై ఉండాలని, రైతులు ఎవరు కూడా ఒంటరిగా పొలాల్లో వెళ్ళకూడదని రెవెన్యూ శాఖ మరియు అటవీ శాఖ హెచ్చరించడం అనేది. ఇక్కడ రాజమండ్రి లెపర్డ్ సంబంధించి అప్డేషన్స్ ఏమంటే కంప్లీట్గా దివాన్ చెరువు ఆర్ఎఫ్ ఏరియాలోనే మనకి ట్రాప్ కెమెరాలో ఇమేజెస్ వస్తుంది. అండ్ పక్కన ఉన్న రెసిడెన్షియల్ ఏరియాస్కి అవేర్నెస్ చాలా వరకు ఇచ్చాము. బట్ రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇప్పుడు దాకా లెపర్డ్ అనేది రెసిడెన్షియల్ ఏరియా లోపల రావట్లేదు అనేది కూడా కన్ఫర్మ్ చేసుకున్నాము. అండ్ కంప్లీట్ ట్రాప్ కేజెస్ అనేది చాలా ప్లేసెస్లో సెట్ చేశాము. అండ్ ట్రాప్ కేజెస్ పక్కన ఉన్న కెమెరా ఇమేజెస్ అండ్ సీసీటీవీ మానిటరింగ్లో మనకు తెలిసింది ఏమంటే మన లెపర్డ్ కి పెట్టిన ట్రాప్ కేజెస్ కరెక్ట్ లొకేషన్స్లో ఫిక్స్ చేశాము. లెపర్డ్ కూడా దాని పక్కన వస్తుంది. ఇట్ ఇస్ ట్రయింగ్ టు స్మెల్ అన్నీ కూడా చేస్తుంది. ఇంకా అది న్యాచురల్ హ్యాబిటెట్లో సెట్ అవ్వాలి. దట్ ఈస్ ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ట్రాప్ కేజ్ని వెళ్ళి లోపల పెట్టామంటే ఎంత క్యామోఫ్లాజ్ చేసినా కూడా దానికి అది ఒక ఎక్స్ట్రా అడిషన్ లాగా అనిపిస్తుంది నేచర్లో. సో అది కొద్ది రోజు మనం డిస్టర్బ్ చేయకుండా, హ్యూమన్ స్మెల్ లేకుండా వదిలితే ఆటోమేటికలీ లెపర్డ్ అనేది దీనికి అట్రాక్ట్ అవ్వి లోపల ఉన్న ప్రే కోసం వస్తుంది. అప్పుడు మనం ఈజీగా క్యాప్చర్ చేయగలుగుతాం. ద హోల్ థింగ్ ఇస్ రెసిడెన్షియల్ ఏరియా టోటల్ సేఫ్గా ఉంది అనేది మనం కన్ఫర్మ్ చేయడం కోసం చుట్టూ ఆర్ఎఫ్ చుట్టూ మొత్తం కూడా కెమెరా ట్రాప్స్ అనేది పెట్టాము. మూమెంట్ ఆఫ్ యానిమల్ని కూడా పగ్మార్క్స్కి మానిటర్ చేస్తున్నాము. బయట ఆర్ఎఫ్ నుంచి వెళ్తే ఆ పర్టిక్యులర్ ఏరియా ఏదో అక్కడ మనం ఇమీడియట్గా సేఫ్టీ మెషర్స్ అనేది తీసుకోవడం కూడా రెడీగా టీమ్స్ పెట్టాము. ఇది ఫుడ్ యాక్చువల్లీ న్యాచురల్ ఫారెస్ట్లో ప్రే బేస్ యానిమల్కి ఎక్కువ ఉంది. పందిలు ఉన్నది, డాగ్స్, మంకీస్ అన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడుకు మనం ట్రాప్ కేజ్లో పెడుతున్న ప్రే చూసి యానిమల్ రావడం లేదు. ఇంకా 1 or 2 డేస్లో దానికి ఆ ట్రాప్ కేజ్ అనేది న్యాచురల్ అనిపించేస్తే లోపల ఉన్న ప్రే బేస్కి కూడా యానిమల్ లోపల, లెపర్డ్ లోపల రావడానికి హై ప్రాబబిలిటీ మనకు ఉంది అనేది ఐడెంటిఫికేషన్. దీనికి మనం బోత్ డ్రైవింగ్ ఇన్ టు ద న్యాచురల్ ఫారెస్ట్ కూడా ట్రై చేస్తున్నాము, మానిటర్ చేస్తున్నాం కదా కెమెరా ట్రాప్లో. సో ఆటోమేటిక్గా ఒక న్యాచురల్ ఫారెస్ట్ డైరెక్షన్లో వెళ్తుందంటే అది కూడా మనం గైడ్ చేయడానికి ట్రై చేస్తాం. మీన్ వైల్ ఇది మనం దివాన్ చెరువు ఆర్ఎఫ్లోనే రిపీటెడ్గా చుడుతుంది. రెసిడెన్షియల్ ఏరియా పక్కన ఉన్నాయి కాబట్టి ట్రాప్ కేజెస్ కూడా సెట్ చేసి మానిటరింగ్ చేస్తున్నాము. దీనికి అడిషనల్గా థర్మల్ డ్రోన్స్ కూడా మనం యాడ్ చేసాము. థర్మల్ డ్రోన్ ఇమేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ యానిమల్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దానికి కూడా టీమ్స్ మనతో రెడీగా ఉన్నారు. ఇక్కడ పబ్లిక్ మోస్ట్గా యానిమల్ అనేది డే టైమ్ మూవ్మెంట్ అనేది తక్కువనే ఉంది. ఇట్స్ వెరీ లెస్ ఆర్ నో మూవ్మెంట్ అని చెప్పవచ్చు. ఇది ఒక హైడౌట్ చూసి హైడింగ్ ప్లేస్లోనే ఉంది డే టైంలో. నైటే మూవ్మెంట్ ఉంది. సో అలా ఉంటున్నప్పుడు 6 తర్వాత చాలా చెప్పాము లైట్ వేసుకోవాలి, ఒంటరిగా బయట వెళ్ళకూడదు అనేది కూడా చెప్పాము. ఈ పర్టికులర్ హైవేలో కూడా స్పీడ్ లిమిట్స్ పెట్టడం అనేది చేశాము. దానికి రీజన్ ఏమంటే హైవేకి 2 సైడు మనకు ఆర్ఎఫ్ ఉంది. ఇన్ కేస్ యానిమల్ ఒక ఆర్ఎఫ్ నుంచి ఇంకొక సైడ్ మూవ్ అయితే దానికి సేఫ్టీ ప్రికాషన్ కోసం మనం స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు అవేర్నెస్ అనేది చాలా పబ్లిక్కి, పిల్లల దాకా అవేర్నెస్ అనేది వెళ్ళిపోయింది. ఏం చెయ్యాలి, చేయకూడదు అనేది వాళ్ళకు కూడా అర్థం అవుతుంది.
బట్ ఎనీ ఇన్ఫర్మేషన్, ఒక డౌట్ ఉంది మా ఇంటి పక్కన లెపర్డ్ ఉన్నాయి ఆర్ సౌండ్ ఉంది ఆర్ ఏదో ఒకటి అటాక్ చేసింది అంటే ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానికి ఏమి ఇన్వెస్టిగేషన్ చెయ్యాలో, దాన్ని ఎలా మనం నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది డిపార్ట్మెంట్ టీమ్స్ రెడీగా ఉన్నారు. దే విల్ టేక్ ఇట్ అప్. అండి చాలా ఇబ్బంది అయిపోతుంది. 10 గంటల దాకా అమ్మేవాళ్ళు 6 గంటలకు కట్టేవచ్చి వస్తుంది. ఏం చేస్తామండి మరి? 10 గంటల దాకా అయితేనే కానీ సరుకులు అవుతలేదు. మరి అలాగ అమ్మాలో పోయిన లేదు. కర్రతోటి వెళ్ళవలసి వస్తుందండి, కత్తులతో వెళ్ళవలసి వస్తుందండి. భయంగా ఉందండి. పుల్లలు అంటున్నారండి. ఇక్కడ పుల్లలు అదే అందులోకి ఇందులోకి ఎలాగెలాగ వెళ్తుంది అంటున్నారు. కొంచెంసేపు అలా పోతుంది, కొంచెంసేపు ఇలా పోతుంది అంటున్నారు. ఎక్కడెక్కడ తీరుతుంది అంటున్నారండి. దానివల్ల కొంచెం జరుపుతూ ఉంటామండి. ఇలా అమ్మివాళ్ళు అండి 10 ఇప్పుడు కొంత భయం వేసి కొంత పెందరాగా చదివేసి వెళ్ళిపోతున్నామండి. కొంత వ్యాపారం కొంత డల్గా జరుగుతుందండి. పుల్లు అటు ఇటు తిరుగుతుందని కర్రలు పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా జడితే అటు ఇటు చూసుకుంటా చేసుకుంటామండి ఇక్కడ వ్యాపారం. పులి భయం గురించి మానేద్దాం అంటే ఇంట్లో కడక ఏదో అలాగా జడితే చేసుకుంటున్నామండి వ్యాపారం. 10 ఉండడం ఇప్పుడు 9, 8 అయితే చదివేస్తున్నాం. ఇక్కడ కూలి వస్తారు 6 గంట 8 గంట వరకు అమ్మి కూడా వ్యాపారం ఇక్కడ వచ్చి చెప్పారా 4 గంటకి వెళ్ళిపోండి. దాని గురించి చాలా భయం ఉంది మనకి. ఈ మందం పడుతుంది. 4 గంటకి ఏం వ్యాపారం వస్తుంది సార్? దానికి కష్టం. ఈ కూలి గురించి మనకి అది బాధకున్నాను. ఎప్పుడు నుంచి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు 10 గంటల వరకు అమ్మి కూడా ఇప్పుడు 6 గంట 5 గంటకి వెళ్ళిపోతున్నాం. ఈ పక్క 2 భయంకి చాలా కష్టం ఉందండి. ఈ పక్క దాటివాడ రోడ్డు బైపాస్లే చాలా కష్టం ఉంది. భయంగా ఉంటుందండి. పెట్రోల్ తిన్నారు, గంట 2 గంటలు చేసుకుని వ్యాపారం వెళ్ళిపోమన్నారండి. అయితే 10 దాకా ఇంతకుముందు సంవత్సరం కూడా 10 దాకా కూడా లైట్ చేసుకుంటే వ్యాపారం పొద్దున్న సాయం దాకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఆగితేలేదు. బళ్ళు అమ్మడు పోతున్నారండి. ఆగితేలేదు, కాయలు కూడా అట్లా ఆగితేలేదు. దానివల్ల అంటే వ్యాపారం కూడా ఆగితేలేండి, తక్కువ అవుతుందండి. మేము సీతాపలకలు వ్యాపారం చేస్తున్నామండి. రోడ్డు మీద ఉన్నామండి. మేము 15 సంవత్సరాలు బట్టి చేస్తున్నామండి. భయపడకపోతే ఏం చేస్తామండి? పులి అంటే ఎవరైనా భయపడతారు కదండి. శ్రీరాంపురం చీకటపట్నం మేము 9, 10, 5 దాకా ఉండేవాళ్ళం అండి. ఇది వరకు ఇప్పుడు 5 కట్టేస్తున్నాం. తీసేయమన్నారండి. పాడవుతుంది. మరి సాయంకాలం వాడు కొనుక్కుంటారు అందరూ. ఆ ఎదర నుంచి అడిగండి. ఆ ఎదర కూడా సార్, రాజమండ్రిలో జనం భయపడుతూ ఉన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు పులి ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని. అదే సమయంలో అటవీ శాఖ అధికారులు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు. చీకటి పడిన తర్వాత ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు, బయటకు రావద్దు, తలుపులు తీసి ఉంచొద్దు అంటూ వాళ్ళు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు ఆ చిరుతపులిని పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేశారు, డ్రోన్లు కూడా ఏర్పాటు చేశారు. చిరుతపులిని పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చిరుతను పట్టుకోవడానికి అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఎటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి? రోహిత్, ఏదైతే రాజమండ్రిలో కలకలం రేపుతున్నటువంటి చిరుత జాడ అయితే కనిపించిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. దాదాపుగా 10 రోజులు అయితే గడుస్తుంది. 10 రోజులైనా సరే రాజమండ్రిలో ప్రవేశించినటువంటి చిరుత ఏదైతే అక్కడ ఆర్ఎఫ్ ఏరియా ఉందో, రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ప్రాంతం, అదే రాజమండ్రి నుంచి అలాగే దివాన్ చెరువు వరకు కూడా దట్టమైన అడవి ప్రాంతం. అక్కడ కూడా అటవీ శిక్షణ కేంద్రం కూడా ఇప్పటికే అధికారులు అయితే దాన్ని చర్చ ఆపరేషన్ అయితే ఇప్పటికీ కూడా వాళ్ళకి మిస్టరీగానే ఉండిపోయిందని చెప్పాలి. ఎందుకంటే చిరుతపులి ఎప్పటి నుంచి వచ్చింది, ఏ ప్రాంతం నుంచి వచ్చింది కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ మరో పక్కన రాజమండ్రి వాసులు అయితే మొత్తం అందరం కూడా పరిస్థితి ఎటువైపు నుంచి చిరుతపులి వచ్చి దాడి చేస్తుందని కూడా అందరూ కూడా భయపడుతున్నారు. మరో పక్కన అధికారులు కూడా చర్చ ఆపరేషన్ కూడా కొనసాగించారు. 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ కేవలం కెమెరాలకు మాత్రమే ఇచ్చి చిరుత అయితే తప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రధానంగా 50 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే సీసీ కెమెరాలతో పాటు అలాగే ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో అడవి ప్రాంతాన్ని కూడా మొత్తం అంతా కూడా జల్లెడ పెడుతున్నప్పటికీ కానీ అది అయితే పగలైతే జాడైతే కనపడడం లేదు. కేవలం రాత్రులు మాత్రమే ఆర్ఎఫ్ ఏరియాలో అయితే తిరుగుతుందని చెప్పేసి ఆ ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. ప్రత్యేకంగా 4 బోన్లు అయితే ఏర్పాటు చేశారు. 4 బోన్లలో కూడా చిరుత అయితే చిక్కడం లేదు. కేవలం ఆ బోన్ల వద్దకు వచ్చి అక్కడ ఫోటోలు మాత్రం పడుతుంది. కానీ
బోన్ల నుంచి అయితే వెనకబడుతుంది. ఎందుకంటే బోన్లు అక్కడ సహజసిద్ధంగా ఏర్పాటు చేసినటువంటి బోన్లు కావడంతోనే అక్కడ స్మెల్ పసిగట్టి ఆ పులి అయితే ఆ చిరుతపులి అందులోకి అయితే రావాలనే పరిస్థితి ఉంది. ఫోటోలో కేవలం అక్కడ వరకు కూడా బోన్ల వరకు వస్తుంది, వెనకైతే చిక్కి వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అధికారులకైతే పెద్ద తలనొప్పిగానే మారిందని చెప్పాలి. ఏదైతే మనకు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో భరణి కూడా దీనిపై స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. పులిని అయితే పట్టుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న అందరికీ కూడా ఆ సమాచారం ఇస్తున్నాం, ఏ విధంగా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుందని చెప్పారు. కానీ ఫారెస్ట్ ఏరియాలో అంతమైన ఫుడ్ కూడా సమృద్ధిగా ఉండడంతోనే ఇక్కడ నుంచి ఎక్కడికి కూడా వెళ్ళడం లేదు, కేవలం రాత్రులు వేటాడుకుంటుంది, మళ్ళీ పగలైతే సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఏదైతే మనం ప్రధానంగా చూసుకుంటే లాలాల్ చెరువు, దివాన్ చెరువు నుంచి ప్రధానంగా మార్గ మధ్య 216 జాతీయ రహదారి ప్రధానంగా జాతీయ రహదారి నేషనల్ హైవే ఉంది. నేషనల్ హైవే కూడా పులి తిరుగుతున్న సమాచారంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఇప్పుడంతా కూడా రైతులు శీతాఫల సీజన్ కావడంతోనే రైతులు అందరూ కూడా చీకటి పడకుండానే ముందుగానే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరుతపులి ఎటు నుంచి వస్తుంది, ఎటు దాడి చేస్తుందని భయాందోళన పడుతున్నారు. కర్రలు పట్టుకుని వాళ్ళందరూ కూడా శీతాఫల వ్యాపారులు ఇప్పుడంతా సీజనల్ కాబట్టి శీతాఫల వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయంటూ ఒక పక్కన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ తన వ్యాపారాలు ప్రధానంగా ప్రాణం కంటే ముఖ్యం అంటూ చాలా ముఖ్యంగానే అందరూ కూడా భయపడుతూనే వ్యాపారాలు జరుపుకుంటున్నామని వాళ్ళందరూ కూడా స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ చిరుతపులి జాడ అయితే తెలియడం లేదు, చాలా అగ్రెసివ్గా తనైతే చాలా తెలివిగా వ్యవహరిస్తుందని అధికారులు అయితే చెప్పుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బోన్లు కూడా చెక్కలేదంటే దాని అంతా కూడా ప్రధానంగా అది బోన్లు సహజ సిద్ధంగా అక్కడ కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి బోన్లు కావడంతోనే ఆ బోన్లోకి రావడం లేదని అధికారులు కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అన్ని విధాలుగా కూడా పట్టుకునేందుకు ప్రధానంగా 9 బృందాలు పోలీసు బృందాలు ఉన్నారు. ముఖ్యంగా 10 మంది అధికారులు అయితే ప్రధానమైనటువంటి అటవీ శాఖ అధికారులు కూడా దీంట్లో నిమగ్నమై ఆ పులిని జాడ పట్టుకునేందుకు దాన్ని అన్ని విధాలుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా అడవిలో అక్కడ ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఆర్ఎఫ్ ఏరియాలో ఆ పందులు, కుక్కలు, కోతులు ఇవన్నీ కూడా ఉండడంతోనే వాటితోనే ఆహారం పూర్తిగా వాటిని ఆహారంగా తీసుకుంటున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఆహారం సమృద్ధిగా ఉండడంతోనే ఇక్కడ నుంచి కదలడం లేదని అధికారులు అయితే ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అది ఎన్ని రోజుల్లో దొరుకుతుంది ఏటనేది కూడా అధికారులు కూడా అంత చిక్కని ప్రశ్నగానే మారిందని చెప్పాలి. కానీ రాజమండ్రి పరిసర ప్రాంతాల వాసులైతే ఎటు నుంచి చిరుత వస్తుందని భయంతోనే చీకటి పడకుండానే అందరూ కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన అధికారులు కూడా ప్రచారం చేస్తున్నారు. పంచాయతీలో ఉన్నటువంటి లాలా చెరువు, శ్రీరాంపురం, అలాగే దివాన్ చెరువుతో పాటు సాటిలైట్ సిటీ ప్రాంతాలన్నీ కూడా అధికారులు అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. రోహిత్. రెడ్డి ప్రకాష్, రాజమండ్రిలో చిరుత కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దివాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ అటవీ శాఖ అధికారులు బోన్ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా బోన్లో చిరుత చిక్కడం లేదు. కానీ కెమెరాలకు మాత్రం చిరుత చిక్కింది. చిరుత సంచార దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. ఆ దృశ్యాన్ని మీరు అటవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అలాగే చిరుత అడుగుజాడలను కూడా అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని చెప్తున్నారు. హౌసింగ్ బోర్డు ప్రాంతం నుంచి పుష్కర వనం వైపు చిరుత సంచారం ఉంది అని అధికారులు గుర్తించారు. ప్రత్యేక డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుత కదలికలను గుర్తించడానికి 50 ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేసిన చిరుత మాత్రం చిక్కడం లేదు. కానీ స్థానికులు మాత్రం భయాందోళనలో ఉన్నారు. కర్రల సాయంతోనే వ్యాపారాలు కొనసాగిస్తూ ఉన్నారు. రాత్రి వేళలో నిర్మానుష్యంగా ప్రధాన రోడ్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అధికారులు కూడా అనౌన్స్ చేస్తున్నారు, రాత్రి వేళలో ఎవరు బయటకు రావద్దు, తలుపులు తీసి ఎవరు ఉండొద్దు అని. ఒకవేళ ఇంట్లో ఉంటే తలుపులు వేసుకునే ఉండండి అని. కొన్నిసార్లు తలుపులు తీసుకొని పనులు చేసుకుంటూ ఉంటారు. అలా తలుపులు తీసుకొని ఎవరు పనులు చేసుకోవద్దు, తలుపులు మూసే ఉంచండి అని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారో విందాం. అటవీ ప్రాంతం చుట్టుపక్కల చిరుతపులి సంచరించుచున్నది. కావున ప్రజలందరూ అప్రమత్తమై రాత్రిపూట ఒంటరిగా తిరగకూడదని, ఇళ్లకే పరిమితమై ఉండాలని, రైతులు ఎవరు కూడా ఒంటరిగా పొలాల్లో వెళ్ళకూడదని రెవెన్యూ శాఖ మరియు అటవీ శాఖ హెచ్చరించడం అనేది